కాకినాడ భోగి గణపతి పీఠంలో 232వ సంక్లిష్టహార చతుర్థి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. 60 మంది చైత్రమాస చతుర్థి ఉపవాసకులతో సుప్రభాత వేళ పీఠం మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరిగింది. తెల్ల జిల్లేడు పుష్పాల పాలవెల్లితో సహస్రనామ పారాయణ, లక్షవత్తులతో దీపారాధన, పంచామృతాలతో అభిషేకం, చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించి ఉపవాసకులకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక, తాంబూలాలతో అల్పాహారం అందించారు. పీఠం ఉపవాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, తెల్ల జిల్లేడు పుష్పాలతో కృష్ణపక్ష చతుర్థి వేళ గణేశునికి అర్చన చేయడం వలన కడిగిన మృత్యం వలె ప్రారబ్ధ కర్మలు పరిహారం అవుతాయని అన్నారు. కాలజ్ఞాన స్వరూపంగా భోగి యజ్ఞంలో నిలిపిన శతాధిక వత్సరాల రావిమాను దొంగ నుండి స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలిసిన విఘ్నేశ్వర స్వరూపాన్ని పరిరక్షించేందుకు పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా గత ఏడాది నుండి ఉపవాసకులతో ప్రత్యేకంగా జరుగుతున్న సామూహిక చతుర్థి మాసోత్సవాలు విశ్వావసునామ సంవత్సర మాఘ చతుర్థి వరకు జరుగుతాయని అన్నారు. పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఉపవాసకులు ఉపవాసాన్ని విరమణ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా గణపతి పీఠం అల్పాహారం ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, తాంబూలం, రవిక, గాజులతోటి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా 108 వారాల శ్రీవారి జపయజ్ఞ పారాయణలో భాగంగా 24 మాసోత్సవాలుగా చతుర్థ ఉపవాసకులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో 12 సార్లు సంకష్టకర చతుర్థి ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పూర్తి చేసుకోగలిగితే 14 తరాల పాటు వారి ఇంటికి భాగ్యసిద్ధి కలుగుతుంది. ఆడవారు ఇంట్లోకి రాలేటువంటి సమయం ఉన్నప్పుడు కృష్ణపక్షంలో చేసేటువంటి సంకష్టహార చతుర్థి కుదరకపోతే శుక్లపక్షంలో చతుర్థి చేయడం ద్వారా ఈ 12 మాసాలని కూడా పూర్తి చేయవచ్చు. ఈ సంకష్టహార చతుర్థి ఉపవాసాన్ని చేసుకోవడం వల్ల, ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఈ యొక్క సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు ఏవైతే ఉన్నాయో సమస్త ఫలితాలు కూడా సృష్టి ఆరంభానికి కారకుడైనటువంటి విఘ్నేశ్వర స్వామి వారు సంపూర్ణంగా క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర సిద్ధితో కలిగిస్తారు. ఆ విధమైనటువంటి లోక కళ్యాణం కోసం భోగి గణపతి పీఠం ఈ కార్యక్రమాలు నిర్వహణ చేస్తా ఉంది. ఓం గం గణపతయే నమః.